அந்த கோவிந்தா கோவிந்தா பாட்டு வந்து உண்மையிலே கடவுளை கிண்டல் பண்ணியிருக்குதா? அவங்களுக்கு என்ன பதில்? அதானே, இல்லை அது வந்து கிண்டல் கிடையாது. அதாவது நிறைய பேர் நிறைய விஷயங்கள் சொல்லுவாங்க, ஓகேங்களா? இப்போ பார்க்குறவங்க எல்லாரும் அவங்களோட சஜஷன் சொல்லுவாங்க, இது சரியில்லை, அது மாற்றணும், இது பண்ணணுன்ட்டு. பட் அது எல்லாத்தையும் நம்ம எடுத்துக்க முடியாது, அப்படி வாழவும் முடியாது. கோர்ட் என்ன சொல்லுது, அப்புறம் சென்சார் சர்டிஃபிகேட், அவங்க சில ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் வச்சுருக்காங்க. அவங்க சொல்கிறது மட்டும்தான் தமிழ் சினிமாவில் பண்ண முடியும். ஒரு கோர்ட்டு சொல்கிறதா நம்ம செய்ய முடியும். போகிறவங்க வரவங்க சொல்கிறதெல்லாம் நம்ம கேட்டு எதுவும் செய்ய முடியாது. ஆமாம், சென்சாரில் வந்து அவங்க பார்த்துட்டு என்ன கரெக்ஷனாக சொல்லியிருக்காங்க, அதையும் நாங்கள் பண்ணியிருக்கோம். ஸோ அதனால் கரெக்டான ஒரு விஷயம்னா அது ஒன்று சட்டம் கோர்ட், இல்லைன்னா சினிமாவுக்கு சென்சார். இதை தவிர ஒரு போகிறவங்க வரவங்கலாம் சொல்கிறாங்க, நம்ம என்ன பண்ண முடியும்? அது அவங்களுடைய கருத்து. அதான். ஆமாம், அதில் நீங்கள் இப்போ பார்த்தீங்க அந்த பாட்டில் வந்துட்டு அந்த பாட்டு வரும், நடுவில் இவனோட கேரக்டரை பற்றி வரும். ஆனால் இதுக்கும் அந்த பாட்டுக்கும் சம்மந்தம் இருக்காது. இப்போ நம்ம பெருமாளை பற்றியோ இல்லை கோவிந்தாவை பற்றியோ நம்ம கிண்டலாக பண்ணி தான் சொல்லலாம். அது எனக்கு வந்து நான் வந்து திருப்பதிக்கு போய் இப்போ இந்த ரிலீஸ் பண்ணி கூட நாங்கள் போகிறோம். நாங்கள் வந்து வருஷம் எல்லா படத்துக்குமே நான் ஆனந்தம் கீழே இருந்து மேலே நடந்தே போவோம். இப்போ இந்த தடவையும் போகிறோம். நான் பெருமாளுடைய பக்தர், எனக்கு பெருமாள் ரிலீஸ் பண்ணி நான் போய் வேண்டிப்பேன். அவருடைய பாட்டு ஃபஸ்ட்டு வரணுன்றது என்னுடைய ஒரு ஆசையாக இருந்துச்சு. அதை தான் நம்ம வச்சுருக்கோமே தவிர. ரெண்டாவது உங்களுக்கு தெரியும், நான் வந்துட்டு கடவுள் நம்பிக்கை உடையவன். இன்றைக்கி டிஷர்ட் கருப்பு போட்டுக்கிறனால கேட்குறீங்களா? ஸோ அதனால் நான் வந்து கடவுளை கிண்டல் பண்ணியோ கடவுள் இது பண்ணலாம் இது பண்ணவே மாட்டேன். அது உங்கள் எல்லாருக்குமே தெரிஞ்ச விஷயம். அதனால் அது வந்து என்னுடைய மன திருப்திக்காக வச்சது. அதுவும் சரியான முறையில் இருக்குது. ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైంది. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుచుతాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికే అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద మనకు ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కాదు, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా, మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్ లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేది. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవిందా అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా, టీటీడీ అడిషనల్ ఈవో కూడా విజ్ఞప్తి చేస్తాం ఏమనగా, తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.